దళారండి అందరికీ వందనాలు ప్రభు పేరిట. యేసుతో నడవండి ప్రోగ్రాంకు ఉదయకాలమే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాము. 21వ అధ్యాయము సామెతల గ్రంథంలో 2-3 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మరి ఒక వ్యక్తి తను ఎలాంటి మార్గం గుండా వెళ్ళినా ఆ మార్గం అది న్యాయంగా అగుపిస్తుందని దేవుడు చెప్పడం జరుగుతుంది. అంటే నిజంగా మనం న్యాయమైన మార్గంలో, యథార్థమైన మార్గంలో వెళ్తున్నామా లేదా అనేది తెలియపరచాలనేది మరి అది ప్రభు వల్ల మాత్రమే అవుతుందంటే హృదయ పరిశోధన చేసేది మరి ప్రభు మాత్రమే, దేవుడు మాత్రమే. అది న్యాయమైన మార్గమా అన్యాయమైన మార్గమా అనేది దేవుడు మాత్రమే హృదయ అంతరంగాలను పరిశోధించి తెలియపరచగలరు. కాబట్టి ప్రియా దేవుని జనాంగమా, నీవు నేను మరి మనం వెళ్ళే మార్గం సరైనదా కాదా అనేది అద్దంలో మన ముఖము ఎలా చూసుకుంటే మన ముఖము మనకి కనిపిస్తుందో అలాగే వాక్యపు వెలుగులో మరి వాక్యాన్ని వినడం ద్వారా, చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా మనము మన వెళ్ళే మార్గము సరైనదా కాదా అనేది మనకు తెలియపరచబడుతుంది. దేవుడు అంటున్నారు, మీరు నాకు ఎన్ని బలులు అర్పించినా, మరి ఎన్ని విధాలుగా దేవుడికి మనం కానుకలు బలులు సమర్పించినా దేవుడు అంటున్నారు వాటి యందు నాకు లక్ష్యం కాదు, కానీ మీరు న్యాయమును నీతిని అనుసరించి నడుచుకునేటే నాకు ఇష్టమైన బలని దేవుడు మాట్లాడడం జరుగుతుంది. మనం న్యాయంగా నీతిగా అనుసరించి మన జీవిత ప్రయాణంలో ముందుకెళ్ళినప్పుడు అనేకమైన బలులు అర్పించడం కన్నా మరి శ్రేష్టమైనది. ఎందుకంటే అందును బట్టే దేవుడు సంతోషిస్తారు. మరి మనం ఎవరి దగ్గరైనా ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు తిరిగి వాళ్ళకి మర్చిపోయినా మన జ్ఞాపకం తెచ్చుకొని మరి వారికి ఇవ్వడం అనేది, అంతేకాదు మన జీవిత ప్రయాణంలో పరిస్థితులను బట్టి కూడా మరి మనుషుల ద్వారా కూడా మనం ఎలాంటి అన్యాయం చేయకుండా నీతిగా న్యాయంగా ప్రవర్తించడము, ప్రతి పరిస్థితుల్లో ఉదయం నుంచి మరి రాత్రికాల సమయం వరకు మన జీవిత యాత్రలో ప్రతి పరిస్థితుల్లో మనం న్యాయంగా ఉన్నామా లేమా, నీతిగా ఉన్నామా లేమా పరీక్షించుకుంటూ మనము నీతి న్యాయములు అనుసరిస్తూ మన జీవిత ప్రయాణంలో ముందుకెళ్ళినప్పుడు దేవుడు మనల్ని బట్టి ఎంతో సంతోషిస్తారు. అంతేకాదు ఆయన దేవుడు మనల్ని సంతోషించడమే కాదు, మనని ముందుకు వెళ్ళే మార్గంలో అనేక విషయంలో మనకు తోడుగా ఉండి జ్ఞానం ఇచ్చి మనల్ని ముందుకు నడిపించే దేవుడే నజరేయుడైన యేసు. కాబట్టి మరి మనము ఎంతైనా మనం వెళ్ళే మార్గాన్ని మనం పరీక్షించుకోవాలి. మనం వెళ్ళే మార్గాన్ని మనం పరీక్షించుకోవాలి. మన జీవిత యాత్రలో ప్రతి క్షణము దేవుడు వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటూ నీతి న్యాయంగా అనుసరిస్తూ ముందుకు వెళ్ళడం మనకి ఎంతైనా అవసరం. ఈ వాక్యాలు మీ వెనుకలో దీవించబడునుగాక. మరి ఇవి మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ ప్రార్థన అవసరాల కోసం కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాము. మరి ఈ స్వార్థ అందరికీ అందులాగన సర్వజనులకు, మరి ఈ సృష్టిలో ఉన్న సర్వజనులకు మరి స్వార్థమానం అందులాగన ఈ వాక్యాలన్నిటినీ అనేకులకు మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి దేవుడి రాజ్య విస్తరణలో మీరు కూడా పాలు పొందుకొని మరి ఈ వాక్యాలు అనేకులకు అంది మారుమనసు పొందులాగా ప్రార్థించండి. ఈ వాక్యం మీ వెనుకలో దీవించబడునుగాక. ఆమేన్.